నా చిన్నప్పుడు ఒక 40 ఏళ్ల క్రితం అనుకోండి. స్టాక్ మార్కెట్ అంటే ఎంతో పెద్దవాళ్ళు, ధనవంతులు అట్లాంటి వాళ్ళు పెట్టుబడులు పెట్టేవాళ్ళు. అసలు ఈనాడు పేపర్‌లో ఆ స్టాక్ మార్కెట్‌ది ఒక పేజ్ వస్తే అది ఏనాడు చదవల. అదే. మనం అవును. అదేదో పెద్దోళ్ళ వ్యవహారంలే అనుకునేవాళ్ళం. ఈరోజు రిక్షా తొక్కుకునే వాళ్ళు కూడా స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడుతున్నారు. ఆ! ఎందుకంటే సార్, ఆ మార్పుకు ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, ఒకటి ఇన్ఫర్మేషన్ రెవల్యూషన్. ఈరోజు ఓకే. ఈ ప్రతి వార్త కూడా ప్రజల్ని చేరగలుగుతుంది. అవును. ఇది ఒకటి. తర్వాత రెండవది, ఈ పెరిగిపోయిన టెక్నాలజీ ఏదైతే ఉందో, టెక్నాలజీ మనకు విస్తృతంగా పెరిగిపోయింది కదా! ఈరోజు ప్రతి ఒక్కరి చేతిలో కనీసం ఆండ్రాయిడ్ మొబైల్ వచ్చేసింది. అవును. కదా! అవును. సో, అంటే మనం యాక్సెస్ చేయడానికి టెక్నాలజీ ప్లాట్‌ఫార్మ్ కూడా ఈజీ అయిపోయిందనమాట. ఈ రోజు ఉన్నటువంటి టెక్నాలజీలో ఏంటంటే, మీరు రూ. 10 కూడా సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక రైట్. ప్రైస్ రూ. 10 ఉందనుకోండి. ఒక స్టాక్ కూడా రూ. 10 పెట్టి కొనుక్కునేటటువంటి పరిస్థితి ఈరోజు వచ్చింది. అవును. ఉంది. సో, కరెక్ట్. దానివల్ల మీకు మార్కెట్ గురించి కొంత అవగాహన ఉంటే గనక, మనం కొనడం, అమ్మడం అనేది ఈజీ అయిపోయింది సార్. టెక్నాలజీ ప్లాట్‌ఫార్మ్ అంత వేగంగా పెరిగిపోయింది. అవును. ఇంకా అభివృద్ధి చెందుతా ఉంది. ఈరోజు ప్రతి ఒక్కరి చేతుల్లోకి ఏదైతే ఈ స్మార్ట్ మొబైల్ అనేది వచ్చిందో, ప్రతి ఒక్కరికి ఈజీ అయిపోయింది. కొనడం, అమ్మడం అనేటటువంటిది టెక్నాలజీ పరంగా. కరెక్ట్. రైట్. సో, దీనివల్ల కూడా ఒకటి. తర్వాత అవేర్‌నెస్ పెరగడం వల్ల, మనం ఇటువంటి స్టోరీస్ వినడం వల్ల, వాళ్ళు ఇంత సంపాదించారు, వీళ్ళు ఇంత సంపాదించారు అవును. అనే దానికి కూడా ప్రేరేరణ చెంది జనాలు ఇన్వెస్ట్ చేస్తున్నారు. తర్వాత ఇప్పుడు మనకి ఏదైతే సోషల్ మీడియా వచ్చిందో, సోషల్ మీడియాలో కూడా దీని గురించి చాలా విస్తృతమైనటువంటి చర్చ జరుగుతున్న విషయం అంటే అందరికీ తెలిసిందే. ప్రచారం కంటే సార్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. హ్మ్. ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్ యెస్. చేస్తున్నారు. ఎగ్జాక్ట్‌గా. దీనికి ఒక ప్రధానమైన కారణం చెప్తాను సార్ నేను. సార్. ఒకటి, ఇప్పుడు మనము డబ్బు అనేటటువంటిది ఏంటి? ఎంతో కొంత సంపాదిస్తాం. అది ఉద్యోగం ద్వారా గాని, వ్యాపారం ద్వారా గాని సంపాదిస్తాం. అవును సార్. సంపాదించినటువంటి డబ్బులో మన ఖర్చులు పోను కొంత మిగుల్చుకుంటాం. అంటే ఇన్‌కమ్ మైనస్ ఎక్స్‌పెన్సెస్. అవును. ఆ మిగిలిన దాన్ని మనం సేవింగ్స్ అంటాం. రైట్. అవును. చాలా వరకు ఈ మధ్య తరగతి ప్రజలు, లేదంటే దిగువ మధ్య ప్రజలు ఎందుకు మధ్య తరగతిగానే ఉండిపోతారంటే, ఈ సూత్రాన్ని పాటిస్తారు. కరెక్ట్. ఇన్‌కమ్ మైనస్ ఎక్స్‌పెన్సెస్ ఈక్వల్ అవును. సేవింగ్స్. అంటే నాకొచ్చిన ఆదాయంలో నేను అన్ని ఖర్చులు పెట్టుకొని మిగిలితే సేవింగ్ చేస్తా. అది ఎప్పటికీ మిగలదు. సో, ఇప్పుడున్నటువంటి ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణంలో అవును. ఖర్చులు పెరుగుతుంటాయి అవును. ఇవన్నీ. కానీ ఒక తెలివైన వ్యక్తి, మంచి ఇన్వెస్టర్ చేయాల్సినటువంటి పని, డబ్బు దీర్ఘకాలంలో పెంపొందించుకోవాలి. లేదంటే ధనవంతులు ఎలా అవుతారంటే, బేసిక్‌గా ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకొచ్చేటటువంటి ఆదాయం మీద మనకు అవగాహన ఉంటుంది. అవును. దాంట్లో మీరు ఎంత సేవింగ్ చేయాలనుకుంటున్నారనే దాని మీద మీరు ఫస్ట్ ఎక్స్‌పెన్సెస్ అది తీసుకోవాలి. అంటే సేవింగ్‌ను కూడా ఒక ఖర్చు మాదిరి భావించాలి. ఓకే. భావించి మొట్టమొదట సేవింగ్ అనేటటువంటిది తీసి పక్కన పెట్టి, తర్వాత మిగిలిన దాంతో ఖర్చులు పెట్టాలి. ఓహ్! అంటే ఇన్‌కమ్ మైనస్ సేవింగ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్‌పెన్సెస్. ఈ సూత్రాన్ని గాని మీరు పాటించగలిగితే, కాలక్రమంలో మంచి సంపద, మంచి ఫైనాన్షియల్ పొజిషన్ కలిగి ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇది సూపర్. అంటే జస్ట్ ఒక టర్మ్ అటు ఇటు కరెక్ట్. మారితేనే ఎంత ఇది అంతే కదా! అనేటటువంటిది. అవును. అవును. తర్వాత మనం సేవింగ్ చేసుకున్న తర్వాత కేవలం సేవింగ్ మాత్రమే ఉంచుకుంటే లాభం లేదు హ్మ్. కదా! సో, అవును. అది దాన్ని ఎక్కడో ఒక చోట మనం ఇన్వెస్ట్ చేయాలి. అవును. ఇట్లా ఇన్వెస్ట్ చేయడానికి ఈరోజు మనకున్నటువంటి ఇన్వెస్ట్‌మెంట్ క్లాసెస్ ఏమున్నాయండి? రియల్ ఎస్టేట్‌లో పెట్టుకునే వాళ్ళు పెట్టుకుంటున్నారు. గోల్డ్ గోల్డ్‌లో మీద పెట్టుకునే వాళ్ళు పెడతారు. పెట్టుకుంటున్నారు. అవును. మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుకునే వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్. అవును. బ్యాంక్ డిపాజిట్స్ అనేటువంటివి ప్రధానమైనటువంటివి. సో, వీటన్నిటిని మనం ఏమంటామంటే ఇన్వెస్ట్‌మెంట్ క్లాసెస్ అంటాం. సార్. సార్, ఇప్పుడు జనరల్‌గా ఈ ఇన్వెస్ట్‌మెంట్ క్లాసెస్‌లో మనం పెట్టుకునేటప్పుడు ఏ దాంట్లో ఎంత పెట్టాలి, ఎలా పెట్టాలనేటటివి గాని కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి కొన్ని సూచనలున్నాయి. అచ్చచ్చా! ఓకే. వాటిని గనుక మనం పాటించగలిగితే, మనం ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ మంచి ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి, అంటే మంచి సంపద కరెక్ట్. సృష్టించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే. అయితే ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే, బేసిక్‌గా మనం గత 20 సంవత్సరాల్లో భారతదేశంలో ఈ ఇన్వెస్ట్‌మెంట్ క్లాసెస్ ఎంతెంత రిటర్న్స్ ఇచ్చాయి హ్మ్. అనేటటువంటిది మనము రియల్ స్టాటిస్టిక్స్ ఉందా పరిశీలించినట్లయితే, సార్? ఉన్నాయా? ఉన్నాయి సార్. ఓకే. స్టాటిస్టిక్స్ సూపర్. ఉన్నాయి. ఆ! మనం పరిశీలించినట్లయితే గనక మీకు గోల్డ్ అనేటటువంటిది దగ్గర దగ్గర 8.4% మీకు రిటర్న్ ఇచ్చింది. ఓకే. 8.2%. అదే రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ గన తీసుకుంటే మీకు దగ్గర దగ్గర 5.4%. గోల్డ్ 8.2, ఇది 5.4% రిటర్న్ ఇచ్చింది. ఓకే. రైట్. ఇక బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్స్ మనకు అవగాహన అవును. ఉన్నటువంటిది. అవును. 3% ఏది సేవింగ్స్ అయితే 3% రేంజ్‌లో, తర్వాత ఫిక్స్డ్ డిపాజిట్స్ అయితే 6+ అవును. రేంజ్‌లో ఉన్నాయి. అవును. రైట్. అంటే ఓవరాల్‌గా తీసుకుంటే 5% ఏసుకోండి మీరు అంతే. అంతే. యావరేజ్‌గా. అవును. అయితే ఇక్కడ మనం స్టాక్ మార్కెట్‌ని గన చూసినట్లయితే, ఈ 20 ఏండ్ల కాలంలో స్టాక్ మార్కెట్ అనేది కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్, అంటే సంవత్సరం పెరిగేటటువంటిది మీకు 16.1% ఇచ్చింది. బా! బా! మీరు బా! అట్లా బా! చూసుకున్నా గానీ, మీకు స్టాక్ మార్కెట్స్ అనేటటువంటివి ఎక్కువ రిటర్న్ ఇచ్చినటువంటి ఒక అసెట్ క్లాస్ మనకు ప్రూవ్ అవుతుంది, రుజువు అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మనం ఈ ప్లేస్‌లో ఉండాలనేది ఈ స్టాటిస్టిక్స్ అనేది మనకు తెలియజేస్తాయి. ఓకే. కాకపోతే స్టాక్ మార్కెట్‌లో ఉన్న ఒకే ఒక రిస్క్ ఏంటి? మీరు మంచి కంపెనీలను ఐడెంటిఫై చేయగలగాలి. తర్వాత దాన్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకోగలగాలి.
ఈ రెండు చేసుకున్నప్పుడే మనం మంచి సంపద సృష్టించుకోగలం. ఇంతకుముందు చెప్పినట్లంటే నాలెడ్జబుల్ ఇన్వెస్టర్గా ఉండాలి, రెస్పాన్సిబుల్ ఇన్వెస్టర్గా ఉండాలి. రైట్. సో ఇటువంటివి చేసుకున్నప్పుడు మనం మంచి సంపదను సృష్టించుకోవడానికి అవకాశం ఉంది సార్. కానీ సార్ నేను చూస్తున్నా కదా, ఫస్ట్ పేపర్లో నాకు రోజు పొద్దున్న లేదని కనబడేది ఏంటంటే దారుణంగా కుప్పగూలిన స్టాక్ మార్కెట్, భారీగా పతనమైన స్టాక్ మార్కెట్, ఇన్వెస్టర్ల గుండెల్లో రైళ్లు, 1,00,000 కోట్ల ఆవిరి. ఈ డైలాగులు చూసినప్పుడు అలా వద్దురా బాబు ఈ స్టాక్ ఏంది, 1,00,000 కోట్లు ఏంటి, కుప్పగూలడం ఏంటి. సో ఇక్కడ ఏంటంటే సార్ బేసిక్గా ఇప్పుడు మనం దీన్ని చర్చించే ముందు కొద్దిగా వెనక్కు పోదాం ప్లీజ్. రైట్. సో వెనక్కు పోతే మీరు గత 3-4 ఏళ్ళుగా మన భారతదేశంలో స్టాక్ మార్కెట్ మీరు గమనించినైతే ఇవి పెరుగుతూ పోయాయి. అవును కదా, మార్కెట్స్ అనేటటువంటి పెరుగుతూ పోయినాయి. అవును. సో మార్కెట్స్ పెరుగుతూ పోవడానికి దానికంటే ముందు ఇంకోటి తీసుకోండి సార్, మీకు ఈ కోవిడ్ టైంలో ఏమైపోయింది, మార్కెట్స్ విపరీతంగా పడ్డాయి. అవును సార్ కదా. అవును. సో మొత్తం మార్కెట్లో పడడము లేయడం అనేటటువంటిది ఒక కామన్ ఫెనామినా. ఓకే. మార్కెట్ ఎప్పుడు కూడా స్ట్రైట్గా ఇట్లా పోదు సార్, పైకి పెరగదు. ఇది ఎప్పుడు మీకు ఒక కొండ మాదిరి పైకి కిందికి దిగుతూ ఉంటుంది. రైట్. సో ఇక్కడ ప్రధానమైనటువంటిది ఏంటంటే మనం గమనించాల్సినటువంటిది ఏంటంటే స్టాక్ మార్కెట్స్లో పడడం లేయడం అనేది కామన్. అంటే ఎందుకు పడుతుంది ఎందుకు లేస్తుంది అనేటటువంటిది సెకండ్ క్వశ్చన్. ఎగ్జాక్ట్లీ. రైట్. సో దీనికి రకరకాలైనటువంటి ఫ్యాక్టర్స్, ఆర్థిక రాజకీయ కారణాలు ఉంటాయి, కంపెనీ ఓన్ కారణాలు ఉంటాయి. తర్వాత మనకి ఇక్కడ ఒక ఏముంటుందంటే సార్, మార్కెట్లో వాల్యుయేషన్ అనేది ఒకటి ఉంటుంది ప్రతి స్టాక్ కూడా. అంటే ఒక రీజనబుల్ వాల్యూలో స్టాక్ దొరుకుతుందా లేదా అనేటటువంటిది ఇంపార్టెంట్. దానికి రకరకాలైనటువంటి పారామీటర్స్ ఉన్నాయి, దాన్ని ఎట్లా గుర్తించాలనేటటువంటి దానికి. సో ఎప్పుడైతే కనుక మనం రీజనబుల్ వాల్యూలో పర్చేజ్ చేస్తామో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అది మంచి సంపదను మంచి రిటర్న్స్ని ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే. తర్వాత మార్కెట్స్ కూడా కంటిన్యూగా పెరుగుతూ పోయినాయి అనుకోండి, ఏదో ఒక దశలో అవి కరెక్షన్కు గురి కావాల్సి వస్తుంది. సో ఆ కరెక్షన్కు గురి అయినప్పుడే ఇంత మీరు చెప్పినటువంటివన్నీ మనం వింటుంటాం. ఓకే. సో దీనికి రకరకాల కారణాలు సార్. ఇప్పుడు మనం మీరు రీసెంట్గా తీసుకున్నట్లయితే సో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారు వచ్చినటువంటి తర్వాత ఆయన తీసుకుంటున్నటువంటి కొన్ని నిర్ణయాలు ఇటువంటివన్నీ కొన్ని ఉంటాయి. అంటే రాజకీయ కారణాలు కొన్ని ఉంటాయి, ఆర్థికపరమైనటువంటి కారణాలు కొన్ని ఉంటాయి. తర్వాత సహజంగా మార్కెట్స్ బాగా పెరిగి 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 హయ్యర్ వాల్యుయేషన్లో పోయినప్పుడు అది మళ్ళీ కరెక్ట్ కావాలి. ఓకే. ఆ కరెక్ట్ అయ్యేటటువంటి ప్రాసెస్ ఉంటుంది. సో ఈ రకంగా రకరకాలైనటువంటి ఫ్యాక్టర్స్ అనేటటువంటివి మార్కెట్ పడడానికి కారణాలు అవుతాయి. సరే, పడతాయి లేస్తాయి, సరే సరే ఇదంతా కామన్ అంటున్నారు కదా. నాకు తెలిసినంత వరకు స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టి నేను బాగా సంపాదించాను అని చెప్పిన ఒక్కడు దొరకలేదు సార్ నాకు ఇంతవరకు. నా చుట్టుపక్కల నా సర్కిల్లో ఇదిగో స్టాక్ మార్కెట్లో పెట్టాను నేను డబ్బులు సంపాదించాను అని ఒక్కడు చెప్పాల. సో ఇక్కడ రీటైల్ మనందరి అంటే మన మాదిరి పెట్టేటటువంటి వాళ్ళని మనం రీటైల్ ఇన్వెస్టర్స్ అంటాం సార్. సో సంస్థలు ఏవైతే పెట్టుబడులు పెడతాయో వాటిని ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటారు. రైట్. ఈ రెండు మనం ఫస్ట్ తేడా గమనించాలా. ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లో మళ్ళీ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఉంటారు, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఉంటారు, అంటే సంస్థలు. మిగతా వాళ్ళంతా మన లెక్క వాళ్ళంతా రీటైల్ ఇన్వెస్టర్స్ అంటారు. మనం ఫస్ట్ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ మార్కెట్ను మూవ్ చేసే శక్తి ఎవరికి ఉంది. ఓకే. రైట్. మార్కెట్ను మూవ్ చేసే శక్తి మీకు నాకు లేదు, అంటే రీటైల్ ఇన్వెస్టర్స్కి లేదు. ఓకే. అది ఇన్వెస్ట్మెంట్ మూవ్ చేసే శక్తి కేవలం ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్కి ఉంది. ఓకే. కాబట్టి మనం మార్కెట్ని నేర్చుకునే క్రమంలో ఇవన్నీ అర్థం చేసుకున్నప్పుడు అంటే మార్కెట్లో ఏవి ఎప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు మనం ఏం చేస్తున్నాం ఇవన్నీ జాగ్రత్తగా చూసుకున్నప్పుడు మనం మంచి పెట్టుబడులు పెట్టి మనం కూడా రిటర్న్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. ఓకే. సో ఇప్పుడు మీరు చెప్పినటువంటి వాళ్ళంతా కూడా చూడండి, నేను కూడా ఒప్పుకుంటాను, మీరు చాలా మంది ఇట్లా డబ్బు 95% పోయింది అనేది. సో వాళ్ళలో మీరు ఆ పోగొట్టుకున్నటువంటి వాళ్ళని మీరు ఒకసారి అనలైజ్ చేయండి. ఓకే. రైట్. సో ఆ అనలైజ్ చేస్తే కనుక మీరు వాళ్ళకి నిజంగా నాలెడ్జ్ ఉండి పెట్టారా, వేరే వాళ్ళ మాటలు చెప్పి పెట్టారా, తర్వాత వాళ్ళు మానిటరింగ్ చేస్తారు, అంటే బేసిక్ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఏవైతే మనం పాటించాలనో వాళ్ళంతా పాటించిండ్రు. అంతెందుకు సార్, ఇప్పుడు నా విషయం తీసుకోండి, మిగతావన్నీ పక్కన పెడదాం మనం. రైట్. నేను 2021లో ఒక స్టాకును ఒక 24, 26, 25 అట్లా డిఫరెంట్ ప్రైసెస్లో నేను కొనడం జరిగింది. రైట్. సో మీకు 3 ఏళ్ళు అంతే కదా, 21 అంటే 3 ఏళ్ళు 3.5 సంవత్సరాలు వేసుకోండి. రైట్. గత అక్టోబర్ 24 వచ్చేసరికి ఆ ప్రైసు 650 రూపాయల దగ్గరికి పోయింది. అంటే 30 టైమ్స్ మీకు రిటర్న్స్ సంపదను సృష్టించింది. తర్వాత మళ్ళీ ఇప్పుడు పడుతూ వచ్చి మళ్ళీ ఇప్పుడు ఏదో 350, 400 ఈ రేంజ్లో, అంటే ఒక 20 టైమ్స్ 15 to 20 టైమ్స్ అనుకోండి. ఈవెన్ ఈ ప్రైస్ కూడా తీసుకోండి, ఈ రోజు ఉన్నటువంటి లోయెస్ట్ ప్రైస్ కూడా తీసుకోండి, అప్పటికి ఎన్ని రెట్లు సంపద సృష్టించింది సార్? 15 రెట్లు. 15 రెట్లు మినిమం 15 రెట్లు సృష్టించింది. మరి ఇప్పుడు మీరు అన్ని వింటున్నారు కదా, మరి ఇప్పుడు నేను ఇన్వెస్ట్ చేసినటువంటి స్టాక్ ఇంతెందుకు సృష్టించగలిగింది? మరి మాకేం తెలియదు సార్ ఇవన్నీ, బేసిక్ అదే సార్. ఇక్కడ ఏంటంటే మనము
చిన్నప్పటి నుంచి ఎన్నో చదువులు చదువుకున్నాం సార్ అవును. కదా. అవును. సో చదువులు కూడా మనం టఫ్ మనం ఊహించిన సబ్జెక్ట్స్ కూడా మనం ఎంటర్ అయి చదివాం. అవును. ఒకరు బీఎస్సీ ఉండొచ్చు, ఒకరు అవును. ఇంజనీరింగ్ ఉండొచ్చు, ఇంకో ఏదైనా రకరకాలు. మనము అక్కడ సీరియస్గా తీసుకున్నాం. ఎందుకు అవును. సీరియస్గా తీసుకున్నాము? ఈ సర్టిఫికెట్ రాకపోతే నాకు బతుకు ఉండదేమో, భవిష్యత్తు ఉండదేమో అని అంతే కదా. రాత్రి పగలు చదివాము, దాని గురించి తెలుసుకున్నాము, కోచింగులు తీసుకున్నాము, మనం పాస్ అయ్యి బయటకు వచ్చాం. రైట్. స్టాక్ మార్కెట్ను మీరు అంత సీరియస్గా తీసుకోరు. తీసుకోవాలి. దీని గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియకపోతే తెలుసుకోవడానికి ప్రయత్నం చేయరు. తెలుసుకొని ఇప్పుడు అంతంత పెద్ద సబ్జెక్టులో మనం నేర్చుకొని బయటకు వచ్చినప్పుడు ఈ స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకోవడం ఏం పెద్ద కష్టమా సార్?